ఈరోజు మేము ఏడిపోతున్నాం అంటే బెంగళూరు పోతున్నాం. బెంగళూరు ఎందుకు పోతున్నాం అంటే మేము తీసుకోవడానికి. బాబోయ్ మా వంట ఏమిటాలి కదా బాబోయ్. Thank you for your cooperation. Throughout station for flight safety demonstration. మైసూర్లో ఒక మంచి చర్చ్ ఉంటుంది అంట. లండన్కి వచ్చినట్టే ఉంది నాకైతే. అట్లనే బాగుంది అంటే బేసిక్ ఇట్లాంటి చర్చ్లు ఆడనే చూస్తాను నేను. లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. మంచిగా మంచి డెలివరీ అవ్వాలి. ఇంత దూరం వచ్చాం కాబట్టి. అని ప్రూవ్ చేస్తాను. ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాష్ట్రవల్ 7. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే వీఆర్ హెడింగ్ టు బెంగళూరు అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నాం, ఏంటి బెంగళూరుకి, బాలుకి సర్ప్రైజ్ ఇవ్వడానికి బెంగళూరు వెళ్తున్నాము. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిన జపాన్స్ ఆఫ్ ఇండియా. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను ఆల్రెడీ చెప్పేసిన ఇంట్రో. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టెల్లా రాష్ట్రవల్ 7. ఈరోజు మేము ఏడిపోతున్నాం అంటే బెంగళూరు పోతున్నాం. బెంగళూరు ఎందుకు పోతున్నాం అంటే మేము కొనుక్కోవడానికి. బాబోయ్ మా వంట ఏమిటాలి కదా బాబోయ్. సో మేమైతే ఇప్పుడు బెంగళూరుకి వెళ్తాము. గేట్ చేంజ్ అయింది, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాము, మేమే కాకుండా ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు మాతోటి. అసలు ఎందుకు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అన్నీ మేము బెంగళూరుకి వెళ్ళాక చెప్తాను. బెంగళూరు నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తామా, బెంగళూరుకి వెళ్తామా, ఏంటి హైదరాబాద్ వస్తాము, అసలు మధ్యలో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామా, ఫ్లైట్ తిప్పుకొని మనమే నడుపుతున్నాం కదా. సో చూద్దాము. అందరు మా డాడీ ఎందుకు వచ్చిండు, ఈ అల్లుళ్ళకి మామూలు కోసం ఎత్తని కాదు కదన్నా. ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ వదిన చూసి బుక్ అయిపోతుందని సేఫ్ గేమ్ ఆడుతున్నాం. సో చలో మనం బెంగళూరులో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. Welcome to all the guests on board. The commander of this flight is Captain Sunil, assisted by First Officer Shilpa, and I'm your senior cabin crew Anushri. Along with me in the cabin are Deepika. Hi, bonara. On today's flight can communicate in Hindi and English. This flight will take 45 minutes. Thank you for your cooperation. Throughout station for flight safety demonstration. రావడమే పచ్చదనం కనిపించింది, కళ్ళకి కట్టినట్టు. ఎంత బాగుంది. ఎందుకు రావుతుందో చెప్పిన 3x వచ్చినాను ఆ పొట్టేసుకొని. తిరుపతి పోయినా నువ్వే, బెంగళూరు పోయినా నువ్వే. హాయ్ అన్న. మా బాలు ఎయిర్పోర్ట్లలో క్యాబ్ డ్రైవరు. ఎయిర్పోర్ట్ సరిపోతుంది, అదే మాట్లాడుతుంది. తిరుపతిలో మమ్మల్ని ఎవరు పిక్ చేసుకున్నాడు, బాలు. బెంగళూరులో ఎవరు పిక్ చేసుకుంటున్నాడు, బాలు. అంటే బాలు క్యాబ్ డ్రైవర్ ఫ్రెండ్స్. The next day. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో టైమ్ 9:30 అవుతుంది. వీళ్ళని 8:30కి రెడీ అయ్యి ఉండమంటే ఇంకా రెడీ అవ్వలేదు. సీ మై ఫేస్. తొందరలో తగ్గిపోతాయి ఇవన్నీ. టైం కూడా అయిపోయినా. సో మా వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళు నా కోసము ఇవేమంటారు పూసలు తెచ్చారు చేతికి వేసుకోవడానికి, దిష్టి తగలకుండా అంట. అక్క మీద ప్రేమతో మా ఆయన దాన్ని ఏదో 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 చేసి లేదేదో కాదు నాకు ఏమని చెప్పారు, ఇదేమో వస్తలేదు. సో ఫ్రెండ్స్, మేము బెంగళూరుకి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మైసూర్లో ఒక మంచి చర్చ్ ఉంటుంది అంట. మైసూర్లో అంటే నేను కొన్ని మెదక్ చర్చ్కి, మైసూర్ చర్చ్కి విజిట్ అవ్వాలని అనుకున్నాను అనమాట. సో మైసూర్ చర్చ్కి వెళ్ళాలి అనుకున్నా. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కొంచెం కళ వచ్చింది, సిగ్గు పడుతుంది. బాలు బ్రాస్లెట్ ఉంది మెడలో. సో వెళ్ళిపోదాం నడవండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా
ఎందుకైతే బెంగళూరు వచ్చామో, ఎందుకైతే మైసూర్ వచ్చామో, హియర్ ఇట్ ఈస్. సో వీఆర్ ఎట్ మైసూర్ చర్చ్. ఎట్లుంది తెలుసా? బాగుంది కదా. లండన్కి వచ్చినట్టు, లండన్లో చర్చ్ ఉన్నట్టుంది. వెంకట్ చూడ ఎట్లా ఫొటోస్ దిగుతున్నాడు. లండన్కి వచ్చినట్టు ఉంది. నాకైతే అట్లనే చాలా బాగుంది. అంటే బేసిక్గా ఇట్లాంటి చర్చ్లు ఆడనే చూస్తాను నేను. సో చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. మంచిగా మంచి డెలివరీ అవ్వాలి. ఇంత దూరం వచ్చాం కాబట్టి. ನೀವಿರುವ ಕಡೆಯಲ್ಲೇ ಇದ್ದು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕಾಗಿ ನಿಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. The communion that will be distributed now is only for the baptized Catholics who have prepared themselves well. ఒక రోడ్లో వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయవు ఇంకా. ఎదవా అని ప్రూవ్ చేస్తాను ఎంత కష్టపడాల్సి వస్తుంది అనుకోలేదు. ఎందుకు అట్లా అట్లా? ఎందుకు అట్లా? అరవండి. మీరందరు ఎందుకు వదులుతారు? ఎందుకు తెలుసా బేబీ, అందరికి ఎంట్రీలు ఉంటాయి కదా. ఓహో, ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఎంట్రీస్ ఇవి. మరి ఆకులేవి ఓహో, చెట్టు మీద ఆకులు వేసుకున్నారంట వీళ్ళు. సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ హియర్ ఎట్ అవర్ ఫేవరెట్ ప్లేస్, నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అన్నమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఫైనల్ గా మనం నేను ఈ ఆంటీని చూసి గుర్తుపట్టేసిన. మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారు తెలుసా. మీరు మీకు మా అడవి సంచులతో పెరవటి మాక్యను కూడా చేస్తూ ఉన్నారు. అడవి సంచులకి ఈ రోజులు నా మాటలు అర్థం కావాలి, అర్థమైతే లేవు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం పేరు అంటే? మా పేరు సమస్తి అంతే. క్యా సమస్తి? बहुत अच्छी समझती हूँ, सब समझती हूँ. సో ఆంటీ పేరు సమస్తి అంట. సో సమస్తి ఆంటీ. ఫైనల్ గా మేమైతే నా ఫేవరెట్ ప్లేస్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ కి వచ్చేసినాము. ఎందుకు వచ్చినాము, రీజన్ బిహైండ్ దిస్ ఏంటి అంటే, మేము ఈడికి ట్రావెల్ చేసి వస్తుంటే ఆగండి పేమెంట్ పేమెంట్ చెక్కులు ఇస్తాము. సో ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, అమ్మో వీళ్ళు పిక్చర్ అయిపోయారు. ఇక్కడికి వచ్చే దారిలో నంబర్ ఆఫ్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అవి చూసినాం అనమాట, స్టాల్స్. మేము అసలు అది రియల్ అది కాదు, బేసిక్ గా ఏమను, నేను అవన్నీ ఉన్నాయి కదా, ఇదాకా వచ్చాడు ఎందుకు అటు నుంచి అటు అక్కడే కొనుక్కుందాం అన్నాడు. నేనేమన్నా సమస్య ఆంటీ దగ్గర పోయి కనుక్కుందాం ఏంది సమస్యలు అని చెప్పి వచ్చిన. ఇప్పుడు మీరు సమస్య దగ్గర వచ్చినారు. మా హెయిర్ ఆయిల్ తో మీ సమస్యలంతా దూరం అవుతుంది. సో ఫైనల్ గా అదే మీ వాళ్ళు ఉంటారు కదా, రమ్మనండి అందరినీ. అమ్మా ఇలేంది, ఇలా జుట్లేంది. హాయ్ ఆంటీ, ఇది రియల్ జుట్టేనా? ఒకసారి పీకొచ్చా? అసలు వస్తలే, నిజంగా వస్తలే. ఒకసారి పీకొచ్చాను. ఒకసారి పీకొచ్చా? ఒకసారి ఇక్కడ పీకు. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మీది కూడా రియలేనా?
నేను వీడియోస్లో చూస్తా కదా ఇది రియల్ కాదు, మీకు కూడా ఉంది కదా? మీరు రండి ఇటు రండి. ఓ వావ్, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే ఊరేస్తారు. అరే ఇది కూడా రియలే. నేను ఎన్ని రోజులు ఏమనుకున్నా ఇది ఫేక్ ఏమో అనుకున్నా, బట్ రియల్ జుట్లు మేడం. రియల్ కాబట్టి ఇప్పుడు ఫేకే చాలా ఉంది. అవును, అంత అందుకు నేను ఈ ప్లేస్కి వస్తున్నప్పుడు ఎన్ని చూసాం తెలుసా మేము దారిలో, చాలా చూసినాం. వాళ్ళని అడిగినాము, వాళ్ళని అడిగితే ఆర్డర్ పెట్టి 599 499 అంటున్నారు. అదన్నీ ఒరిజినల్ రాదు. అయితే మేము ఇక్కడికి, నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదా, మైసూర్ చర్చ్కి వచ్చినాను అనమాట. సో ఇక్కడికి వచ్చినాక ఈయన మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, ఇటు రావా కొంచెం, ఈయన గ్రేట్, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఆన్లైన్లో ఆదివాసి పెట్టుకున్నాడు. ఎంత 499 కట్టినాడు. మంచిగా ఉండే హెయిర్, ఎలా అయిపోయింది చూడండి. అది ఫేక్ ప్రోడక్ట్ మంచి అంటే మిమ్మల్ని చూసే తీసుకున్నా అప్పుడు నేను సేమ్ మీరు అయితే మంచిగా ఫోటో చూసి తీసుకున్నా, కానీ దాని మీద సార్ ఇప్పుడు వచ్చి ఆదివాసి వాళ్ళు అంటే అంత చదువుకున్న వాళ్ళు కాదు, సరేనా? ఇది వచ్చి 40-50 సంవత్సరాల నుంచి ఇది ఆయిల్ తయారపడుతుంది, సరేనా? 40-50 ఇయర్స్ నుంచి. అంటే ఇది వచ్చి మేము ఆలోచన అలాగే ఫ్లిప్కార్ట్లో, మీషోలో, అమెజాన్లో రాదు. అది కాబట్టి మీకు బై 1 get 1 500లో 2 బాటిల్ 3 బాటిల్ ఇది అందే. అది వాడితే 100% మీ హెయిర్ ఉన్న హెయిర్ డ్యామేజ్ అవుతుంది, ఉన్న హెయిర్ కన్ఫామ్ గా డ్యామేజ్ అవుతుంది. అదికి మాకి అయ్యో ఈయనకి చాలా బాగా ఉండే, అట్లీస్ట్ ఇట్లా ఉండే హెయిర్ ఇట్లా అయిపోయింది తెలుసా ఇప్పుడు. సార్ ఇది ఆదివాసి హెయిర్ ఆయిల్ ఉంటుంది, ఇది 1/2 లీటర్ నుంచి 1 లీటర్. అమ్మాయి గారు, లేడీస్, జెంట్స్, చిన్న పిల్లోడు, పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే ప్రెగ్నెన్సీలో రాసుకోవచ్చా? ఎవరైనా న్యాచురల్ గా రాసుకోండి, ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే 108 వనమూలికలో సొంతగా మేము తయారు చేసిన ఆయిల్ ఇది. యాక్చువల్లీ అసలు ఇది నిసర్గ ఆదివాసి హెయిర్ ఆయిల్ అంటే ఏంది అసలు, ఎందుకు ఇది వచ్చింది, ఫేక్ ఎందుకు వచ్చింది మార్కెట్లో? ఫేక్ అంటే ఇప్పుడు 2010లో 15లో దాని మీద మాకు అంతగా పర్చేస్ ఉండదు. ఓకే, ఇదో లాక్డౌన్ అయింది కదా 2019-20, దాంట్లో లాక్డౌన్ వచ్చింది. అప్పుడుకైనా ఇది ప్రమోట్ అయింది, ఇప్పుడు పర్చేస్ అయింది, అంటే ఆన్లైన్లో పర్చేస్ అయింది. ఇప్పుడు పర్చేస్ అయింది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది పర్చేస్ అయ్యి. ఇప్పుడు ఎందుకంటే వాడిని చదువుకున్న వాళ్ళు మా ఫోటో వీడియోస్ కాపీ చేసి వాడి మీద వాడి నంబర్ పెట్టేసి, నంబర్ కూడా రాదు, దాని చిన్న స్మాల్ బాటిల్ ఉంటుంది కదా, అడ్రస్ వేరే ఉంటుంది, దాని మీద నంబర్, ఫోన్ నంబర్ ఉండదు. మా బాటిల్ పైన మా అడ్రస్, మా డీటెయిల్స్, మా ఫోన్ నంబర్, ఎప్పుడైనా మీరు కాల్ చేయవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏమైనా. యాక్చువల్లీ ఈ ఆదివాసీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి నాకు చెప్పరా కొంచెం? ఇది ఒకసారి మీ కన్ను ముందుగా ఉంది మేడం, ఇది అంటే 108 వనమూలికలు, సరేనా? ఇది అన్ని డ్రై ఉంది. ఇంకొకటి ఇలా టైప్ లో ఉంటుంది, అదన్ని పేస్ట్ చేసి వేసేస్తాం ఆయిల్లో, కలిపేస్తాం. ఇంకా ఇది అన్ని కలిపేసి ఒకసారి 12 గంటలు టైం పడుతుంది ఒకసారి ప్రిపేర్ అవ్వడానికి. 12 అవర్స్ ఒక బాటిల్ ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి 12 అవర్స్. ఒక బాటిల్ కాదు, ఒక అండాలో ఆయిల్ ప్రిపేర్ అవడానికి 12 గంటలు టైం పడుతుంది. అది వచ్చి మీకు ఒక 100 రావచ్చు, కాకపోతే 50 లీటర్ రావచ్చు, అలా తయారుపడుతుంది. అబ్బా ఎంత బాగుందో, న్యాచురల్ స్మెల్ వస్తుంది. బేసిక్గా వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తారు అంటే మెయిన్ రీజన్, దీనివల్ల వీళ్ళు చాలా లాస్ అయిపోతారు. అంటే ఇది ఒరిజినల్ పెట్టుకొని ఫేక్ వచ్చి వీళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా డమ్మీ స్టైల్ అని తీసుకెళ్తే నాకు బాధ అనిపించదా? నేను వైఫ్ నాకు ఇంకొక వైఫ్ తీసుకెళ్తే, సో అట్లా వీళ్ళు బయటికి వచ్చి వీళ్ళు మౌత్ ఓపెన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము ఒరిజినల్ ఉన్నాం, డోంట్ గో ఫర్ ద ఫేక్. ఇప్పుడు ఆ ఫేక్ వాడి మీకు ఇట్లా హెయిర్ లాస్ అయిపోతే బిగ్ ఎగ్జాంపుల్ ఈయననే వాడిండు. మా మరిది 499 కొని ఇలా అయిపోయినాడు. బాబు గారికి హెయిర్ రీగ్రోత్ అవ్వాలా, మీ అలాగే అవ్వాలంటే మేము చెప్పిన అలాగే కరెక్ట్ గా 6 నెలలు 7 నెలలు మేము చెప్పిన అలాగే వాడండి, రీగ్రోత్ 100% వస్తుంది. ఈయన ఏం తెలుసా, మంచి హెయిర్ వస్తుంది, మధ్యలో వాటిక, వ్యాజ్లిన్, ఇంకా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది సార్. ఏదైనా ఒకటి షాంపూ వాడండి, హర్బల్ షాంపూ, కార్తిక, మీరా, అదో కాబట్టి ఆనియన్ షాంపూ, ఇలా హర్బల్ షాంపూ రాసుకోండి, బాగా మంచిది. సో ఫ్రెండ్స్, నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎవరైనా ఆన్లైన్లో ఆదివాసి హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే లోగో కనిపిస్తుంది కదా ఇక్కడ, నిసర్గ, ఈ లోగో వస్తేనే మీరు వాడాలి. ఇంకొకటి, ఈ లోగో కానీ రాకపోతే ఇది ఫేక్ అనమాట. నిసర్గ లోగో వచ్చింది అంటే ఇది ఒరిజినల్.
అండ్ వీళ్ళది కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మైసూర్ కర్ణాటక వీళ్ళది కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి షిప్మెంట్ ఉంటుంది అండ్ ఒరిజినల్ బాటిల్ వచ్చేసి 1499 ఫేక్ బాటిల్ వచ్చేసి 300-400 నువ్వు పెట్టుకున్న మా మరిది పెట్టుకుంటు కదా అట్లా అనమాట సో ఒరిజినల్కి నిసర్గా లోగో ఉంటుంది సో యాక్చువల్లీ దీని ప్రిపరేషన్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు చూసేద్దాం రండి సార్ ఇది వచ్చి అరట ఓకే ఇది వచ్చి కొడవనెల ఓకే దాని వచ్చి కాకర పువ్వ దాని వచ్చి రోజ్ పువ్వ ఇది తెలుసు రామచారి బేర్లు ఓకే డ్రై ఆమ్ల డ్రై ఆమ్లా ఇది వచ్చి దేవదార్ ఎలమురి బెలమురి ఎలమురి బెలమురి జాజికా మాజికా ఓకే ఇది వచ్చి హల్దీ కస్తూరి హల్దీ అది వచ్చి కషండికాయ ఓకే ఇది వచ్చి తామ్ర ఫ్లవర్ ఓకే తామ్ర పువ్వు నీళ్ళు ఉంటాయి కదా అది ఇది వచ్చి లింపత్తా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికైతే నేను ఒక గ్యారంటీ ఇస్తా దిస్ ఇస్ నాట్ ఫేక్ నేను ఫేక్ని చూసి వచ్చా ఫేక్ కూడా మా ఇంట్లో వాడినారు వాళ్ళ రిజల్ట్ చూసిన సో ఇది ఒరిజినల్ కాబట్టి నేను ఇంత గ్యారంటీ చెప్తున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది ఎందుకంటే అరే ఒక ఒరిజినల్ మనకు దొరికింది అని సో అసలు ఇది ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూద్దాం వచ్చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు పక్కకు జరుగు మళ్ళీ కాలితే నన్ను అంటావు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో అవి వేసేసి అవి కాదు దాని పేరు ఇంగ్రీడియంట్స్ అంటారు ఇంగ్రీడియంట్స్ దాంట్లో మనం ఇట్లా ఫైట్ చేస్తారా హస్బెండ్ మీరు మీ వైఫ్ తో ఫైట్ చేస్తారా అట్లనే ఆయన హస్బెండ్ తోటి నేను వైఫ్ తోని ఫైట్ చేయలేక ఇవన్నీ పెంచుకుంటున్నా అన్న అర్థమైందా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఏం మన మోడల్స్ వెయిట్ చేస్తున్నారు రండి మోడల్స్ ఆంటీ రండి సికిందర్ మోడల్ అదే అదే ఆంటీ కాలిపోతుంది హెయిర్ సో అందరికి కావాల్సింది రోజ్ చేయాల్సింది రోజ్ ఇది కుంకుమకాయ ఇంటికి రావాలంటే రోజ్ వేయాలి సో ఫస్ట్ రోజ్ వేస్తున్నాం మనం అయ్యో ఆగు సో నెక్స్ట్ వేస్తుంది కుంకుడుకాయలు ఫ్రెండ్స్ బ్లాక్ రోజ్ మెరీని తెలుగులో సో ఫ్రెండ్స్ మేము కష్టపడి ఆదివాసీ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము ఆర్డర్ పెట్టుకోండి స్టెల్లా రస్టబుల్స్ ఛానల్లో వెళ్ళి అదే ఇదేంటి చెప్పండి బ్లాక్ జీరా కరీం జీరగా సో బ్లాక్ జీరాలు ఇవన్నీ సో కొంచెం వేసుకోవాలి మనం మీకు జస్ట్ ఇవన్నీ ఆర్డర్ వంట చేయగానే నువ్వు చేస్తావు కదా వంటకు సంబంధించింది ఏమైనా ఉంటే మంచిగా ఏమేం చేయాలి అసలు తెలుసా మనం చెయ్యొద్దు ఆయన చేస్తాడు ఆయిల్ ఇప్పుడు సో మీకు ఆల్రెడీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం మేము ఆల్రెడీ చాలా ఇంగ్రీడియంట్స్ వేసినాం దీంట్లో సో ఎట్లయితే ప్రిపేర్ చేస్తారు వీళ్ళు అంటే బేసిక్గా ఒరిజినల్ కాదా అని చెప్పి మీకు చూపిస్తున్నాను నేను సో దీని ఏమంటారు రోజ్ బేబీ రోజ్ ఎంతమంది అమ్మాయిలకి ఇచ్చినావు కదా నువ్వు అది నీకు ఇచ్చినందుకు ఇదాకా వచ్చిందా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు అది నీకు ఇచ్చినందుకు ఇదాకా వచ్చిందా ఇది రోజ్ మేరీ సో దేవదార్ బేర్లు నీలాంబరి ఫ్రెండ్స్ ఇది మేతి 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 ఇది నాకు తెలుసు ఎంత జల్దీ గుర్తుపట్టినావు ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయాక చల్లారినాక బాటిల్స్ లో ఇవన్నీ చెప్తున్నావు కరెక్ట్ బాయ్స్ కి ఎట్లా యూజ్ చేయాలో చెప్పినావు మరి గర్ల్స్ కి ఎట్లా యూజ్ చేయాలి చెప్పు బాయ్స్ కి అంకుల్ చెప్పేసినాడు ఎట్లా యూజ్ చేయాలో అమ్మాయిలకు చెప్పాలి కదా అమ్మాయిలు ఇట్లా అమ్మాయిలకి అంకుల్ చెప్పడం కంటే ఆంటీ వాళ్ళు చెప్తే బాగుంటది చెప్పండి ఇదిగోండి ఈ జుట్టు మీరే చెప్పండి నేనే చెప్తాను ఇది అంటే ఆంటీ వాళ్ళకి ఏమో ఇట్లానే మేము 108 వనమూలికతో మేము తయారు చేసి ఇట్లా 2 బాటిల్ వస్తుంది ఒక అమ్మాయిది కోర్సు ఉంటుంది ఇలాగా 1 సంవత్సరము 6 నెలలు అట్లా వాడుకుంటే జుట్టు ఇట్లా బాగా ఎదుగుతుంది దట్ట మంద లావుగా పెరుగుతుంది మగవాళ్ళకి ఏమో 1 బాటిలే వస్తుంది 3 months వాడాలి మన గడ్డము మన బట్టతల వాళ్ళకు గడ్డం కావాలి గడ్డము బట్టతల వాళ్ళకు 1 బాటిల్ జెంట్స్ కి అయితే 1 బాటిల్ వాడాలి 3 months జెంట్స్ కి 3 months ఇంకా లేడీస్ కి అయితే 6 months వాడాలి ఇంకా మళ్ళీ ఇంకా ఎదుకోవాలా జుట్టు బాగా దట్ట మందగా లావాలంటే 4 బాటిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మాకు ఎట్లా అంటే జుట్టు రోడ్ మీద పడి జిహెచ్ఎంసీ వాళ్ళు ఊకొద్దు మా జుట్టే ఊక్కుంటే పోవాలి రోడ్ లో ఓహో ఇది భలే ఉంది అబ్బా ఇది మెయింటైన్ చేస్తారు కదా మీరు చిక్కు పడదా ఇగో ఇట్లా ఏం పడదు హెడేక్ రాదా రాదు ఈ హెయిర్ ఆయిల్ అది కదా ఇది షైనింగ్ వచ్చేస్తుంది మా హెయిర్ ఆయిల్ వాడితే 3.5 ఆయిల్ తీసుకోవాలా బాగా మన స్కిన్ కి మసాజ్ చేసుకోవాలి స్కిన్ మసాజ్ చేస్తే ఇట్లా షైనింగ్ సిల్కింగ్ మన హెయిర్ ఫాల్ డెండ్రము నాకు మీరు హెల్ప్ చేస్తారా 2 వారంకే నిలబడుతుంది మిమ్మల్ని ఎక్కిరిస్తున్నాడు 2 వారాలు వాడితే షైనింగ్ అయిపోతుంది అంటే ఇప్పుడు మాకు ఒకసారి మా మర్దికి హెయిర్ లేదు కదా ఎట్లాగో అతనికి మసాజ్ చెయ్యండి అసలు ఇప్పుడు మసాజ్ చేసాంకి వెళ్ళండి పోదాము
వెళ్దామా? బస్సులో వెళ్దామా? రండి. యాక్చువల్లీ మసాజ్ ఎట్లా చేస్తారో చూసేద్దాము. పెట్టండి అంటే ఇట్లవి ఈ వనమూలికతో తయారు చేసేది అంటే ఇట్లా బీబీ హెయిర్లు ఉంటే వాళ్ళకి హెయిర్ మంచి దట్ట మందగా లావుగా కొత్త హెయిర్ వస్తుంది. ఇట్లా ఉంటే హెయిర్ రాదు. ఇట్లా ఉంటే హెయిర్ రాదు. పొద్దుగుల వేసి ఒక ఒనియన్తో కట్ చేసి బాగా రుద్ది కడిగేయాలి. అట్లా మాకు హోల్స్ అంతా లోక్ అయింది కదా, లోకత అవుతుంది. వైట్ హెయిర్ 6 month కోర్స్ ఉంటుంది. ఇది మూత ఉంటుంది కదా, ఈ మూతతో ఒక మూత వాడాలి జెంట్స్కి. సో నేనైతే ఫైనల్గా ఈ ఒక బాటిల్ అయితే చేతిలో పట్టుకున్నా. కార్లో అయితే 5 పెట్టుకున్నా. ఈయన మా ఆయన పెట్టుకుంటాడు, ఇప్పుడు పెట్టుకుంటా అన్నాడు. చూడాలి ఎంత వాడతాడో. ఎంత వాడలేదు బేబీ, నేను పెట్టుకుంటా అని చెప్పి నాకు 2, వెంకటాన్ని 2, బాలుకు 1. సో అందరం తీసేసుకున్నాము. ఎందుకు వాడుతున్నా అంటే పెళ్లి కాబోతుంది కాబట్టి నాకు ఈ గంప బాగా నచ్చింది. సో ఇలా వెళ్ళిపోతాం. సో ఫైనల్గా ఏమంటారు, మీరైతే ఫేక్ని ఆర్డర్ చేసుకోకండి, రియల్ని మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఎట్లా ఆర్డర్ చేసుకోవాలనేది మన బ్రదర్ చెప్తాడు. నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఫేక్ ఉంది, అది తీసుకోకండి. ఇది రియల్, ఇదే తీసుకోండి. నేను కూడా వీళ్ళతో సగం సగం తెలుగు మాట్లాడి నాకు సగం సగం తెలుగు వచ్చేసింది. సో ఎట్లా ఆర్డర్ చేయాలనేది చెప్తాడు క్లారిటీగా. చెప్పండి. ఓకే, సో ఇది ఆర్డర్ చేయాలంటే నా వెబ్సైట్ ఉన్నాయి, ఓన్ వెబ్సైట్. అదేంటే nisargahairOil.com. ఓకే ఓకే, అది గూగుల్ సెర్చ్ చేస్తే వెబ్సైట్ దొరుకుతుంది. అక్కడ కొంచెం ఆర్డర్ చేసి ఒక స్క్రీన్ షాట్ పెట్టి నాకు కన్ఫర్మ్ చేస్తే చాలు. నేను స్క్రీన్ పైన వీడియో నంబర్ ఉంది కదా, నా నంబరు, ఆ నంబర్లో కాల్ చేయండి. నీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, నేను చెప్తాను ఎలా ఎన్ని కోర్సు ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి వాట్సాప్లో ఆర్డర్ పెడితే చాలు. నీ ఇంటికి క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ఉన్నాయి మేడం. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గురు స్వీట్ మార్ట్ అంట. కొన్ని ఇయర్స్ నుంచి మైసూర్లో ఇది చాలా ఫేమస్ అంట. అంటే ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జాక్ట్ మైసూర్ పాక్ దొరుకుతుందంట. సో ఇక్కడైతే మా వాళ్ళు అక్కడ తీసేసుకుంటున్నారు. గురు స్వీట్ మార్ట్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మేము కొంచెం రిఫ్రెష్ అయినాం అనమాట. ఏంది అంటే ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, ఇప్పుడు అంటే వచ్చి ఒక 2-3 hours అవుతుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఫ్రెష్గా రిలాక్స్ అయ్యి కొద్దిసేపు అసలు వీడియోకి ఎన్నో తీయలేదని ఇప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట. మళ్ళీ వీడు అన్న నాకు మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది, మళ్ళీ నాకు ఒకసారి మసాజ్ చేయవా, ఫ్రెష్గా నేను కూడా స్నానం చేసుకుంటా అంటే వాళ్ళ అన్న మసాజ్ చేస్తుండ్రు. ఇదే నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ తోటి. అదే ఈ ఆదివాసీ పుణ్యాన నీకు ఫుల్ హెయిర్ వచ్చేయాలరా. నేను వరతనే కూర్చుంటా, పెళ్లి చేసుకుంటా. ఒక పిల్లరా అలా చూసుకోనా. నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వల్ల వీడికి హెయిర్ వచ్చేస్తే అయిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీలా ఫైనల్ గా నా కోరిక తీరిపోయింది. అసలు నేను ఎంత అనుకున్నాను, మైసూర్ చర్చ్ కి వెళ్ళాలి, మెదక్ చర్చ్ కి వెళ్ళాలి, ఇట్లా చర్చెస్ నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, అవి నెరవేర్చుకోవాలి కదా ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ పుట్టినోళ్ళకి చోలకెళ్ళి సీమ్ వస్తుంది అది ఇది అంటారు. ఫైనల్ గా మీరు కూడా ఈ నిసర్గ ఆదివాసీ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే మాత్రం నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చినాను. వెళ్ళండి, ఆర్డర్ చేసుకోండి. ఇది మాత్రం ఒరిజినల్. ఈయన కూడా పెట్టుకుంటాడంట, పెట్టుకుని ఫ్రెష్ అప్ అవుతాడంట. చూడాలి, చూద్దాం ఏమైతుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది కూడా చేస్తారు ఇంకా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాడు మీ అన్న ఇంకా.